తన జీవితం పాడైపోతుంది అని ఎరిగి కూడా ఒక భయంకరమైనటువంటి ఊబిలోకో పాతాలోకి దిగిపోతుంది నా జీవితం, 60 సంవత్సరాలు హాయిగా బ్రతకవలసినటువంటి మనిషి యవ్వన జీవితమును చక్కబెట్టుకోకపోవటం వలన ఆకు రాలిపోయినట్లుగా అర్థాంతరంగా తన జీవితాలను నాశనం చేసేసుకుంటున్నాడు, పాడు చేసుకుంటున్నాడు. కాలాన్ని బట్టి చూస్తే కొద్దిమంది లోకాన్ని కూడా ఏం చేశారు, విడిచి వెళ్ళిపోయారు. చిన్న చిన్న పిల్లలు, అప్పుడప్పుడు మనం వీధుల్లో బ్యానర్లు చూస్తూ ఉంటాం, చిన్న చిన్న పిల్లలు ఈ బైకు ఏమంటారు దీన్ని, రైడింగ్స్ కానీ లేకపోతే ఈ గంజాయి తర్వాత ఈ డ్రగ్స్కి యవనస్తులు బానిసలైపోయి, మత్తు పానీలకు బానిసలైపోయి జీవితాన్ని చక్కబెట్టుకోవలసిన యవనస్తులు ఈరోజు అర్ధాంతరంగా తల్లిదండ్రులకు శోక సముద్రముగా పుట్టెడు దుఃఖాన్ని మిగిలించి తల్లిదండ్రులు అనాథలు చేసినటువంటి యవనస్తులు సమాజంలో లేకపోలేదు. యవనస్తులు ఎంత యథార్థంగా ఉంటారో దేవునికి వారు అంత ఇష్టము.